హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చోడుపిండితో తోపను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా వాటర్ని తీసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఒక గ్లాసుకి 5 గ్లాసులు తీసుకున్నానండి నేను. దానిలో నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పును బాగా ఉడికించుకోవాలి. ఇది ఆల్రెడీ నానబెట్టుకున్నదే కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దానికి 2 గ్లాసులు బెల్లాన్ని తీసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. నేను బెల్లం పొడి తీసుకోలేదు కాబట్టి నేను వేసుకున్న వాటిలో కొంచెం కొంచెం ముక్కలు ఉన్నాయి కాబట్టి అవి కరిగేంత వరకు నేను ఉంచానండి. అవి బాగా కరిగాక అప్పుడు పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకోవాలి, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుందండి. అందుకని పిండిని ఒక బౌల్ తీసుకొని దానిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉండలేమి లేకుండా కలుపుకుంటే వేసుకున్నప్పుడు ముద్ద ముద్దగా అవ్వదండి. లేకపోతే ఉండలుండలుగా అక్కడక్కడ కలవదు. వాటర్లో కలుపుకోవడం వల్ల వేసిన వెంటనే మనం కలుపుకుంటే సరిపోతుందండి. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుతూ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా అయిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చోడుపిండి తోప రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.